నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ చూపుతున్న అంకిత భావం చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో జనసేన పార్టీ రాయలం ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజలందరి ఆశీస్సులతో అభిమానంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నామని అన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పులపర్తి ప్రశాంత్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లక్షల మందికి స్ఫూర్తి అని, నిజమైన నాయకుడని, తాను ఒక యోగి, ఒక త్యాగి, 100కి 1 మాత్రమే అలాంటి వారు ఉంటారని అన్నారు. అనంతరం 1000 మందికి చీరలను, మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలం జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం నియోజకవర్గం రాయలం గ్రామంలో పెద్ద ఎత్తున వృద్ధులకు దుస్తులు పంపడం, అలాగే పర్యావరణ పరిరక్షణ డూట్ బ్యాగ్స్, అలాగే మొక్కల పంపిణీ, మా వృద్ధులకు బ్రెడ్లు అవన్నీ పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలం గ్రామంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ఈ రోజు పులపర్తి రామాంజనేయులు గారు, వారి తనయుడు ప్రశాంత్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మా అన్న రబ్బర్ చెప్పులతో రాజకీయం చేపిస్తానన్న మా అన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి 100 నూరేళ్లు ఆయురారోగ్యాలను భగవంతుడిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై జై. రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినీ రంగంలో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని ఉప ముఖ్యమంత్రిగా ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయం అన్నారు. జడ్పీటీసీ గుండా జయప్రకాష్ మాట్లాడుతూ సామాన్యులే కాదు, సినీ ప్రముఖులు సైతం పవన్ అభిమానులే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పులపర్తి ప్రశాంత్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా అధినేత అయిన కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా భీమవరం నియోజకవర్గం నా క్యాంప్ ఆఫీసులో మా రఘురామకృష్ణరాజు గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు గారితో కేక్ కటింగ్ చేసి మెగా బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం చేయించాం. ఈ బ్లడ్ బ్యాంక్ లో దాదాపుగా సుమారుగా 400 చిలుపు బ్లడ్ ఇవ్వటం చాలా మా అభిమానులకి, అలాగే జన సైనికులకి ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో, నా మీద ఉన్న ప్రేమతో ఇంత స్టేట్ లోనే నాకు తెలిసింది ఇంత భారీ మొత్తంలో బ్లడ్ ఇవ్వటం అన్నది నాకు తెలిసిన దాంట్లో ఇది 1దో 2దో అవ్వచ్చు. అలాంటిది మా ఉన్న కార్యకర్తలకి, నాయకులకి, మా అభిమానులకి మేము రుణపడి ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. దాదాపుగా ఇప్పుడు 300 చేంజ్ అయింది, 400 దాటుతుంది అనుకుంటున్నాము. అలాగే మా అధినేత అయిన మొన్న 3 రోజుల మీటింగ్ లో కూడా మేము ఇంకో 15 సంవత్సరాలు కూడా ఇదే కూటమిని తీసుకెళ్ళాలి, మీరు అందరూ కూడా కొద్ది కష్ట నష్టాలు ఉన్నా పడి ముందుకెళ్ళాలి, ఇది మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి తెలియజేశారు. దానికి అనుగుణంగానే మేము కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము అదే బాటలో ఒక ఏదో మన వ్యక్తిగా చూసుకోకుండా రాష్ట్రం దృష్టిలో పెట్టుకుని, దేశం దృష్టిలో పెట్టుకుని ఆయనతో ప్రయాణం చేస్తున్నాము. అలాగే ఆయన చేసే కార్యక్రమాలు ఏదైనా దానికి ఆయన హోహకం మించి చేయాలన్నదే ఎప్పుడు నా తాపత్రయం. అలాగే అందుకోసం అలా తాపత్రయపడుతూనే అది చేయడానికి నాతో ఉన్న నా కార్యకర్తలు, అభిమానులు నాతో ప్రయాణం కూడా అలాగే చేస్తూ ఉంటారు.
దానికి నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను భీమవరం మండలం రామాయణపురం గ్రామంలో జన సైనికులు, వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆసియా కప్ భారత్ క్రికెట్ జట్టు మేనేజర్ పులపర్తి ప్రశాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి జన సైనికులకు, పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రామన్నపురం గ్రామంలోని మెయిన్ సెంటర్ లో జనసేన జెండా స్తూపాన్ని ఆవిష్కరించి జనసేన జెండాను ఎగురవేశారు. అనంతరం అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లోకం పెద్దిరాజులు, పులపర్తి ఆంజనేయులు, ఎర్రంశెట్టి పవన్ మరియు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అభివృద్ధి నిధులను పక్కదారి పట్టించిన గత వైసీపీ సన్నాసి ప్రభుత్వం వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ ప్రాంగణంలో మంగళవారం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, స్థానిక శాసనసభ్యుడు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న సూర్యనారాయణ రాజు, రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు పాల్గొని నూతన కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, గత వైసీపీ సన్నాసి ప్రభుత్వం అభివృద్ధి నిధులను స్వాహా చేయడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, కుంతరోడ్ల అభివృద్ధి లేక అధ్వానంగా తయారయ్యాయని, వాటికి రావాల్సిన సబ్సిడీలు సైతం ఆవిరైపోయాయని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, స్వాహా చేసే ప్రభుత్వానికి ప్రజలు స్వస్తి పలికారని, ఆహా అనిపించేలా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికే ప్రజలు మద్దతు పలుకుతున్నారని అన్నారు. అనంతరం నూతన కమిటీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు, వైస్ చైర్మన్ ఎడవిల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తమను నమ్మి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజుకు రుణపడి ఉంటామని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతులకు అందుబాటులో ఉంటూ రైతాంగం అభివృద్ధికి కృషి చేసి ఏఎంసీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఉండవల్లి శ్రీదేవి, జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, డీసీసీపీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం, బీజేపీ పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ పేరుచెర్ల సుభాష్, కనుమూరి భరత్ వర్మ, డీసీ చైర్మన్ తోట ఫణిబాబు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలు, మన వ్యవస్థాపక అధ్యక్షుడు
గారు. కాబట్టి మీరు తదుపరి రానున్న రోజుల్లో శ్రీబాబు కూడా పార్టీకి మరింత సేవ చేస్తారని రాజు గారు, అదేవిధంగా మరి ఉండి ఏఎంసీ వైస్ చైర్మన్గా ఒక 2 నిమిషాలు దయచేసి అందరూ కూడా బోర్డు సభ్యులు కాకుండా మిగతా వాళ్ళందరూ పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉండి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం కాళ్ల మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కొలువై ఉన్న సాయిబాబా ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాళ్ల సొసైటీ అధ్యక్షుడు, జనసేన మండలాధ్యక్షుడు ఎర్రబండి రామాంజనేయులు, ఆరేటి దిలీప్, నిమ్మకాయల సాయి కుమార్, గడి రాము, ఒగిరాల రాజేష్, ఇరింకి జగన్, గన్సెట్టి సత్యనారాయణ, బండారు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనహృదయ నేత, జనసేన పార్టీ అధినేత, జనకల గోత్రోద్భవేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాళ్ళ మండల కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఈ శిబిరంలో ప్రతి ఒక్కరు పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇంకా ఈరోజు 21 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామాన్ని సందర్శించి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు అందరూ భాగమై జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడికి విచ్చేసి రక్తం ఇచ్చిన ప్రతి ఒక్క రక్తదాతకి కూడా ఎప్పుడైనా సరే వాళ్ళకి మళ్ళీ అవసరం వచ్చి ఆపత్కాలంలో మమ్మల్ని సంప్రదింతే ఖచ్చితంగా కూడా వాళ్ళకి కానీ వాళ్ళ బంధువులకు కానీ ఎవరికైనా సరే రక్తం మళ్ళీ మేము ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఎందుకంటే మనం ఏది చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. ఈరోజు మనం రక్తదానం చేస్తే మళ్ళీ మన అవసరంలో మనకి ఖచ్చితంగా కూడా రక్తం ఇవ్వబడుతుంది. అందరూ గమనించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. భారీ ఊరేగింపుతో గంగమ్మ ఒడిలోకి గణనాథులను ఘనంగా సాగనంపారు. ఉండి మండలం వెలువరిలోని లక్ష్మీ గణపతి ఆలయంలోని వీరపేరంటాలమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మంతెన రంగరాజు, త్రివేణి కమిటీ చైర్మన్ ఉద్దరాజు ఏడుకొండలు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అందంగా అలంకరించిన వాహనాలపై ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఉప సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు, మాజీ సర్పంచ్ పొత్తూరి వెంకటేశ్వరరాజు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పెన్నెత్స రంగప్రసాదరాజు ఆధ్వర్యంలో బాణసంచ కాలుస్తూ ఊరేగింపు నిర్వహించి పంట కాలువలో స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటపతిరాజు, గాదిరాజు వెంకటరాజు, సూర్యనారాయణరాజు, ముదునూరి నరసింహరాజు, రుద్రరాజు భగవాన్ రాజు, పెన్నెత్స రామచంద్రరాజు, లక్ష్మీపతిరాజు, ముత్యాలపల్లి అర్జున్ రావు, ముత్యాలపల్లి సూర్యనారాయణ తదితరులు భక్తులు పాల్గొన్నారు. అలాగే ఉండండి. అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైనది. ఒంటిగంటున్నారా?
గ్రామాల్లో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పాటు కావడానికి ఆద్యుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా అత్తిలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ ప్రజల పక్షాన నిలబడిన నాయకుడని అన్నారు. ఆయన యువతకు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కౌలు రైతులకు, వృద్ధులకు సేవలు అందించారని అన్నారు. గత ప్రభుత్వ అరాచకాలపై తనదైన శైలిలో పోరాడి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి దోహదం చేశారు అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామ సభలు నిర్వహించి ఒక రికార్డును నెలకొల్పారని అన్నారు. గ్రామాల్లో డ్రైనేజీలు, రక్షిత నీరు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో కూటమి నాయకులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి కొనసాగించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకును కట్ చేశారు. జడ్పీటీసీ అడ్డాల జానకి, ఎంపీపీ మక్కా సూర్యారావు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, టీడీపీ మండలాధ్యక్షుడు పోలిశెట్టి చందు, కార్యదర్శి ఆల్తి అజయ్, సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి గోపి, టీడీపీ నాయకులు బోడపాటి సూర్యచంద్రరావు, దాసం బాబ్జీ, మండల ఉపాధ్యక్షురాలు కొనకళ్ల విజయ నిర్మలా కాంతారావు, సిరగాని నాగేశ్వరరావు, జనసేన నాయకులు కోసంపూడి ప్రభు, దిరిసాల వెంకట్, ఈడూరి రాంబాబు, కూసంపూడి గీతారత్నం, ముద్దాల రాంబాబు, బడేటి త్రినాథ్, సుభాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మన అత్తిలి గ్రామంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ముఖ్యంగా మన పవర్ స్టార్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అత్తిలి గ్రామంలో ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జన సైనికులు నిర్వహిస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా నేత్ర వైద్య శిబిరాన్ని ఈరోజు ఇక్కడ ఎంతోమంది అవసరం ఉన్న వారికి, మహిళలకి, పేదలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వారికి వైద్య సేవలు అందించే విధంగా ఈ క్యాంపులు నిర్వహించుకోవడం కూడా చాలా సంతోషం. ఎప్పుడూ కూడా జన సైనికులు సేవా కార్యక్రమాల్లో ముందుండటం మనందరం కూడా చూస్తున్నాం. ఏ పిలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే ఆ పిలుపుకు అనుగుణంగా రక్తదాన శిబిరాలు కానీ ఇతర సేవా కార్యక్రమాల్లో కానీ ముందుండి మేమున్నామని చెప్పేటటువంటి జన సైనికులందరినీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన ఆర్మిల్ రాధా గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ ఐ క్యాంపెయిన్ పెట్టడానికి గల కారణం జనసేన అంటే సేవా దృక్పథంతో ఉన్నది. ఆ రకంగా గతంలో 4 సంవత్సరాల క్రితం కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుని ఆ కార్యక్రమం మళ్ళీ ఈరోజు చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన మండల ప్రజలకు, అత్తిలి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు పెన్నెత్స రామరాజు అన్నారు. అత్తిలిలో మంగళవారం వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్, 108 సర్వీసులు, ఆరోగ్యశ్రీ అంటే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి పేద ప్రజలకు అండగా నిలిచారు అన్నారు.
తండ్రి బాటలో తనయుడు కూడా ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు అన్నారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్ సెంటర్లోను, సంత మార్కెట్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు బుద్దరాతి భరణి ప్రసాద్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ అబీబుద్దీన్, అత్తిలి టౌన్ అధ్యక్షుడు పోలినాటి చంద్రరావు, మండల పార్టీ నాయకులు రంబ సూరిబాబు, కంకటాల సతీష్, కాసగాని చిన్న, సబ్బితి రాజేష్, కోరుకొల్లు వెంకట్రావు, రాయుడు ధర్మారావు, దిర్సాల నాగబాబు, ఎడ్లపల్లి మణికుమార్, ఎడ్లపల్లి దుర్గారావు, మద్దాల బాపిరాజు, గర్నిపూడి సర్వేశ్వరరావు, బుంగా పద్మారావు, కట్ట అప్పన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఉభయ రాష్ట్రాలు పేరెన్నికైనటువంటి మహానాయకుడు. కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా జాతీయ స్థాయిలో ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేటికి కూడా ప్రజలు మరువలేకుండా ఉన్నాము. మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, జల యజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ ఇప్పటికీ కూడా అందరూ స్మరించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఆయన బ్రతికి ఉంటే భగవంతుడు మరి అనుకోకుండా మరి జరిగినటువంటి ఆ సంఘటన ఇవాళ్ళకి కూడా ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. ఆయన బ్రతుకుంటే అసలు తెలంగాణ ఇడిపోయే కాదు, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మరి ఏ విధంగా అయితే ఆయన కార్యక్రమాలు చేశారో ఆయన బాటలో తన తనయుడు 4 అడుగులు ముందుకు వేసి సంక్షేమాన్ని అభివృద్ధిని చేపట్టారు. కాబట్టి ఆయన ఆదర్శాలు ఇప్పుడు కూడా మనం అందరూ స్మరించుకుంటూ ఆయన తనయుడు పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, కారుమూరి గారి నాయకత్వంలో మనందరూ పనిచేసి వారి పేరు చిరస్మరణగా ఉంచుకోవడానికి దోహదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె నాగరాజ్ ఆధ్వర్యంలో ఆషాఢీ కార్యక్రమం నిర్వహించారు. సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలానుగుణ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, అతిసారం, టైఫాయిడ్, జాండీస్ వంటివి రాకుండా ప్రతిరోజు డ్రై డే పాటించాలని అన్నారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, రెగ్యులర్ ఫీవర్ సర్వే తప్పనిసరిగా చేయాలని, క్షేత్రస్థాయిలో విలేజ్ హెల్త్ సెక్రటరీలు, హెల్త్ అసిస్టెంట్స్, ఆశా కార్యకర్తలు, పర్యవేక్షక సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కోరారు. అత్తిలి మండల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అత్తిలి మండల సెట్టిబల్జి సంఘ అధ్యక్షుడు కడలి రామాంజనేయులకి ఉనికిలి గ్రామం గూడూరు వారిపాలెం సెట్టిబల్జి సంఘ పెద్దలు, మండల సెట్టిబల్జి సంఘ పెద్దలు గూడూరు వారిపాలెంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒరిగేడు సొసైటీ ప్రెసిడెంట్ కడలి వెంకటనారాయణ, అత్తిలి మండల బీజేపీ అధ్యక్షుడు మామిడిశెట్టి నాగబాబు పాల్గొన్నారు. రామాంజనేయులు మాట్లాడుతూ పదవి ఇచ్చి గౌరవించినందుకు తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణకి ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవిని సెట్టిబల్జి జాతికి, సెట్టిబల్జి పితామహుడు దుమ్మేటి వెంకటరెడ్డికి అంకితం ఇస్తున్నానని అన్నారు. ఉనికిలి గూడూరు వారిపాలెం సంఘ పెద్దలు గూడూరు నరసయ్య, సానబోయిన రామకృష్ణ, గూడూరు శ్రీరాములు, బొక్కా శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిషన్ శక్తి సంకల్ప్ క్యాంపెయిన్ లో భాగంగా మంగళవారం తణుకు మున్సిపాలిటీ ముత్యాలవారి వీధిలో కల అంగన్వాడీ సెంటర్ 191 నందు మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిడిపిఓ శ్రీలక్ష్మి, సూపర్వైజర్ పి మహాలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, మహిళలు, తల్లులు పాల్గొని బేటీ బచావో బేటీ పడావో, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, లింగ సమానత్వం, మహిళా సాధికారత మీద అవగాహన కల్పించారు. ఈ సమాజంలో మానవునికి నాగరికత నేర్పి ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వృత్తి టైలరింగ్ మాత్రమేనని వేల్పూరు టైలర్ వర్కర్స్ సంఘ గౌరవాధ్యక్షుడు బళ్ళ చిరునిర్బంధరావు కొనియాడారు. వేల్పూరు టైలర్స్ వర్కర్స్ సంఘం సమావేశం అధ్యక్షుడు మల్లేశ్వరపు నాగరాజు అధ్యక్షతన స్థానిక పార్వతీదేవి ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో యువతపై రెడీమేడ్ దుస్తుల ప్రభావం ఎక్కువగా ఉందని, దీంతో ఏళ్ల తరబడి టైలరింగ్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న అనేక కుటుంబాలు ఉపాధిని కోల్పోయి ఆర్థిక సమస్యలతో కష్టాలు పడుతున్నాయని,
టైలర్స్ కోసం ప్రపంచంలో బంగ్లాదేశ్ వంటి దేశాలతో పాటు అనేక దేశాలు ప్రభుత్వాలే రెడీమేడ్ దుస్తులు తయారు చేసే గార్మెంట్స్ ఏర్పాటు చేసి టైలర్స్ కు ఉపాధి కల్పిస్తున్నాయని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి టైలర్ కి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాసా వెంకటేశ్వరరావు, తాడిశెట్టి కోటి వెంకటేశ్వరరావు, ఆనందం గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.